సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏవిఎం ప్రొడక్షన్స్ అధినేత ఎం శరవణన్ కన్నుమూతతో ఒక శకం ముగిసిపోయింది. 1945లో తన తండ్రి తమిళ సినిమా ఆద్యుడైన ఏవి మొయ్యప్పన్ స్థాపించిన ఏవిఎం ప్రొడక్షన్స్ వారసత్వాన్ని శరవణన్ గారు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. తండ్రి నెలకొల్పిన విలువలకు ఆధునిక హంగులు జోడించి మారిన కాలానికి అనుగుణంగా ఏవిఎం బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఏవిఎంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడిన నటీనటులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా చెన్నైలోని ఏవిఎం స్టూడియోస్ ద్వారా అత్యాధునిక షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సేవలను అందించడంలోనూ ఈ సంస్థను అగ్రగామిగా నిలిపారు. ఏవిఎం సంస్థ చరిత్రను తిరిగి రాస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ నుండి ఎంజీఆర్, జమినీ గణేశన్, శివాజీ గణేశన్, రజనీకాంత్, సూర్య వరకు ఎందరో దిగ్గజాలు ఈ బ్యానర్లో నటించడాన్ని తమ అదృష్టంగా భావించారు. భూ కైలాస్, నోము, పూజ, సంసారం ఒక చదరంగం వంటి క్లాసిక్స్ నుంచి జమినీ, శివాజీ వంటి బ్లాక్ బస్టర్స్ వరకు ఏవిఎం ప్రస్థానం అద్భుతం. రానా దగ్గుపాటి మొదటి సినిమా లీడర్ కూడా ఇదే బ్యానర్ నుంచి వచ్చింది. నటీనటులకు సకాలంలో పారితోషికాలు ఇవ్వడం, కార్మికులను కన్న బిడ్డల్లా చూసుకోవడం శరవణన్ తన తండ్రి నుండి పుడిపుచ్చుకొని గొప్ప లక్షణాలు. కమర్షియల్ హంగుల కోసం పాల్పడకుండా సకుటుంబంగా చూడదగ్గ చిత్రాలనే నిర్మించారు. శరవణన్ గారి ప్రస్థానం కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదు. 1986లో ఆయన మద్రాస్ షరీఫ్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు సేవలందించారు. ఇది సినిమా రంగానికి మించి బయటి సమాజంలో ఆయనకున్న అపారమైన గౌరవానికి, పలుకుబడికి నిదర్శనం. సినిమాల ద్వారా సమాజాన్ని ప్రతిబింబించే లక్ష్యంగా ఉమ్మడి కుటుంబ అనుబంధాలు, మధ్యతరగతి కష్టాలు, అవినీతి, యువత ఆలోచన ధోరణి వంటి ఎన్నో సామాజిక అంశాలను తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ వంటి సొంత దిగ్గజ సంస్థ ఉన్నప్పటికీ రామానాయుడు తమ మనవడు రానాని లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయం చేయడానికి ఏవిఎం సంస్థను ఎంచుకోవడం శరవణన్పై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా కోడంబాక్కం సర్కిల్స్లో తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్నాడు. ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో చిరునవ్వుతో కనిపించే ఆయన మృదు స్వభావిగా, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఎవరైనా ఎప్పుడైనా చిత్రం వీళ్ళ నిర్మాణంలో వచ్చిన ఆఖరి తెలుగు సినిమా. దాదాపు 300కి పైగా సినిమాలను నిర్మించి భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన శరవణన్ మరణం పూడ్చుకోలేని లోటు. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఏవిఎం స్టూడియోస్లో ఉంచారు. ఒకవైపు తండ్రి ఆశయాలను, మరోవైపు మారుతున్న సినిమా పోకడలను సమన్వయం చేసుకుంటూ ఆయన సాగించిన ప్రయాణం, నెలకొల్పిన విలువలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.